అందరం కూర్చుందాం మాస్టర్స్, అందరం ఆశీనులు అవుదాం. కరానా రైట్. ఎంతసేపు ఆ గురువు గారికి మనం దారిద్దామండి. మరొకసారి గట్టిగా క్లాప్స్తో అందరూ దారి ఇవ్వాలండి స్వామికి. 11వ తారీఖు మన వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్ర ప్రాణప్రతిష్ఠ ఉంది. దయచేసి ఇక్కడున్న ఆత్మబంధువులందరూ కూడా 11వ తారీఖున రావాలి. అలాగే పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా 2 మొక్కలైనా నాటాలి ఆ గురుదక్షిణగా. అందరం మనకి ఆ గురువు గారు గురుదక్షిణ ఇద్దాం. అందరూ కూర్చోండి మాస్టర్స్. ఇప్పుడు అల్లా బక్షి గారు వారి యొక్క సందేశం ఇస్తారు. ఓకేమ్మా, జరగాలమ్మా, అందరూ జరగండి. దారి ఇవ్వాలి, దారిస్తే కిందకు వస్తారు. ఓకే మాస్టర్స్, శ్రీ యోగి వేమన పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు వేమగిరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బ్రహ్మర్షి పితామహ జన్మదిన వేడుకలకు హాజరైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి సిద్ధగురువు గారు, సేత్ బాలకృష్ణ గారు మరియు భగవద్గీత శ్రీనివాస గాంధీ గారికి ఆత్మపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్, మనందరం కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దామండి. ఎందుకంటే కార్తీక మాస అద్భుత పర్వదినాన శివాలయం ప్రాంగణంలో అత్యున్నతమైనటువంటి శివ కాన్షియస్నెస్ ఇక్కడ ఉంటుంది. ఆ మహాశివుని యొక్క చైతన్యంతో అనుసంధానం చెందుకుంటూ 5 నిమిషాలు మనందరం ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఎక్కడి వాళ్ళక్కడే కూర్చొని హాయిగా చేతుల్లో చేతులు పెట్టుకొని, చేతి వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాము. అలాగే కంటికి అద్దాలు ఉంటే పక్కన పెట్టుకొని హాయిగా రిలాక్స్డ్గా మన యొక్క ప్రాణాధారమైనటువంటి శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీదనే ధ్యాస. ఎన్నో రకాల ఆలోచనలు మనసులో వస్తున్నప్పుడు వాటన్నింటినీ మళ్ళీ మీరు కట్ చేస్తూనే ఉండండి. శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. హాయిగా ఉచ్ఛ్వాస మీద ధ్యాస, నిశ్వాస మీద ధ్యాస. ఈ అద్భుతమైనటువంటి రోజు మహాశివుని చైతన్యం విస్తారంగా పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఈ అమృత క్షణాలలో ఆ శివ చైతన్యంతో లీనమైపోతూ, ఆ మహాశివుని యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ, ఆ ఆదిపరాశక్తి చైతన్యంతో లీనమైపోతూ, ఆ పార్వతీమాత శక్తిని స్వీకరించుకుంటూ హాయిగా ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఒక్క 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ సాఫ్ట్, సింపుల్, న్యాచురల్ బ్రెత్. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. ఎక్కడి వారు అక్కడే కూర్చుందాము హాయిగా. భోజనం హాయిగా ధ్యానం చేద్దాం మాస్టర్స్. ధ్యాన శక్తిని ఉపయోగించుకుందాం. ఈ ప్రాంగణం యొక్క శక్తిని మనం స్వీకరిద్దాం. విస్తారంగా కురుస్తున్నటువంటి కాస్మిక్ ఎనర్జీని మన అంతరంగంలోనికి ఆహ్వానించుకుందాం. ధ్యానం చేద్దాం. ఓకే మాస్టర్స్, మన చేతుల్ని కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చిన్నగా
చేతులను చూసుకుంటూ కళ్ళు తెరిచి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ధ్యానానికి, ధ్యాన గురువులకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. రైట్. ఐదవ తలంలో అంటే మన స్వర్గంగా పిలుచుకున్నటువంటి పంచమ చైతన్య తలంలో విశ్వగురు మండలి యొక్క సమావేశం జరుగుతుంది. భూతలం మీద కలియుగం వచ్చింది. కలి ప్రభావం విస్తారమైపోయింది. భూతలంలో హింస మారుమ్రోగుతుంది. హింసను ఆపాలి, అహింసను ప్రచారం చేయాలి. ఈ బాధ్యతను తీసుకోవడానికి భూతలం మీద ఏ ఆత్మ వెళ్తుంది అని చెప్పి అంతకుముందు ఎంతోమంది మాస్టర్స్గా జన్మ తీసుకొని మోక్షాన్ని పొంది ఆ స్వర్గంలో ఉన్నటువంటి అందరు గురువుల యొక్క ఆత్మలు అక్కడ సమావేశం కావించబడ్డాయండి. నిజంగా జరిగింది ఇది. అప్పుడు కొంతమంది నేను ఫిలాసఫీ చెప్పడానికి వెళ్తాను, నేను తత్వాన్ని చెప్పడానికి వెళ్తాను, లేదా శాస్త్రాన్ని చెప్పడానికి వెళ్తాను అని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. కాదు, ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ అంట మనం దాన్ని, విశ్వగురు మండలి. అహింసను చెప్పాలి, భూతలం మీద అహింసను చెప్పాలి. వ్యక్తిని హింసించకూడదు. ఏ వ్యక్తి ఏ చెట్టుని హింసించకూడదు, ఏ జంతువుని హింసించకూడదు. హింస అనేది ఈ భూతలం మీద నుంచి సమూలంగా ప్రక్షాళన కావించబడాలి. ఎవరు వెళ్తారు అని చెప్పి ఆత్మలందరికీ విశ్వగురు మండలి ప్రశ్నించిన వేళ ఒకానొక ఆత్మ ముందుకొచ్చింది. గత జన్మలో బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి ఆనందుడిగా జన్మ తీసుకున్న ఆత్మ ఈసారి నేను వెళ్తాను అని చెప్పి సాహసంగా ముందుకు వచ్చింది. అదే ఆత్మ 1947 సంవత్సరం నవంబర్ 11వ తారీఖు మీద ఈ భూతలం మీద ఆవిర్భవించింది. పత్రి సుభాష్ రామకృష్ణ తనని తాను తెలుసుకున్నారు. సుభాష్ పత్రిజీగా మారిపోయారు. బ్రహ్మర్షి పత్రిజీగా మారిపోయారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీగా తాను పరివర్తన చెందారు. మనందరినీ కూడా బ్రహ్మర్షులు చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. తన జన్మ లక్ష్యం అహింస. ధ్యానాలు కొన్ని జన్మల్లో చెప్పారు. మనము కూడా కొన్ని జన్మల్లో ధ్యానాలు చేసుకుంటూ వచ్చాం. ఈ జన్మ మనది ధ్యాన ప్రచారం కోసం, అహింసా ప్రచారం కోసం. అహింస అంటే శాకాహారం అహింసలో ఒకానొక భాగం. కానీ శాకాహారం మాత్రమే అహింస కాదు. మనిషిని కూడా హింసించకూడదు. మనిషి చెట్టుని కూడా హింసించకూడదు. మనిషి ప్రకృతిని కూడా హింసించకూడదు. హింస ఏ రూపంలో ఉన్నా కూడా ఖండించాల్సిందే. మనిషికి మధ్య ఉండాల్సింది ప్రేమ. అలాంటి ప్రేమని చెప్పడానికి వచ్చినటువంటి మహాప్రేమమూర్తి మన పత్రిజీ గారి కంటే మించి ఎవరుంటారండి? అలాగే అప్పటికి ప్రచారంలో 112 ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతిలో ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి? ధ్యానము అంటే కేవలం కొద్ది మందికే, ఎక్కడో హిమాలయాల్లో ఉన్నవారికే, లేదా అడవుల్లో ఆశ్రమాల్లో ఉన్నవారికే, ఒక ప్రత్యేకమైన పీఠంలో ఉన్నవారికే అని భావిస్తున్న రోజుల్లో లేదు నాయనా, లేదు. ధ్యానం అనేది అందరికీ రావాలి. ధ్యానం అందరూ చేయాలి. ధ్యానం ఎక్కడైనా చేయాలి. ధ్యానం ఎప్పుడైనా చేయాలి అని ఆ 112 పద్ధతుల్ని శోధించి వాటి మర్మాన్ని బయటికి తీసి దానిలోంచి అత్యంత సరళమైన, అత్యంత సులభమైన, అత్యంత శక్తివంతమైన శ్వాస మీద ధ్యాసను మనకు అందించినటువంటి ధ్యాన శాస్త్రవేత్త పత్రిజీ గారు. ఎంత సులభమైన ప్రక్రియ అండి. నువ్వు కుంభకాలు, ప్రాణాయామాలు ఏమి చేయవలసిన అవసరం లేదు. వెన్నెముక నిటారుగా పెట్టాల్సిన అవసరం లేదు. శీర్షాసనాలు వేయాల్సిన అవసరం లేదు. ఉన్న చోట కూర్చో, హాయిగా కూర్చో, రిలాక్స్గా కూర్చో, ఎక్కడైనా కూర్చో, కళ్ళు మూసుకో. ఏదైతే ప్రాణానికి ఆధారమయ్యిందో శ్వాసని గమనించు చాలు. మిగతాదంతా శ్వాసే చూసుకుంటుంది. నువ్వు శ్వాసని గమనించు, ఉచ్ఛ్వాసని గమనించు, నిశ్వాసని గమనించు అని అంత తేలికగా శ్వాస యొక్క రహస్యాన్ని చెప్పాడండి. కానీ శ్వాస మీద ధ్యాస మనం చేసేది చాలా సహజమే, కానీ లోపల అది చేసేటువంటి విస్ఫోటనము అది చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అలా ధ్యానాన్ని మనకు నేర్పించారు. ఇక్కడ ధ్యానం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక 2 విషయాలు చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఎంత వయస్సు ఉంటే అంత సమయంతో మనం అంత సమయం చేయాలి కాదు, అంత సమయంతో మనం ప్రారంభించాలి. మనమేం చేస్తున్నాము? అంత సమయమే చేస్తున్నాం. అంత సమయం చేయడం కాదు, అంత సమయంతో ప్రారంభించాలి. నా వయసు 45 అంటే
45 నిమిషాలతో ప్రారంభించాలి. ధ్యానం అనేది మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం యొక్క అసలు సిసలైనటువంటి రుచి మజా అంటాను చూసారా, ఆ కిక్ తెలియాలి అంటే 3 గంటల ధ్యానం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. 3 అవర్స్ ధ్యానం. సార్ ఎలాగా? సరే కాలు నెప్పుడుతా ప్రారంభంలో కొంచెం కాలు మార్చుకోండి, కానీ కన్ను మాత్రం తెరవద్దు, ఉన్న స్థలం నుంచి లేవద్దు, కానీ 3 గంటల ధ్యానం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. రైట్. అలా ధ్యానాన్ని మనకి సులభంగా చెప్పారు, అందరితో ధ్యానం చేయించారు కదండి. మన అందరం ధ్యానం చేస్తున్నాము. ఆఖరికి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాము. ఇంత బాగా అంత మంచి ధ్యానాన్ని మనకు అందించారు, సరి అయిన ధ్యానాన్ని అందించారు. ఇక్కడ నేను చెప్పేది సరి అయిన ధ్యానాన్ని అందించారు మనకి. అలాగే విశ్వమంతా శక్తి ఉంటుంది. విశ్వం ఏర్పడ్డదే శక్తితోటి. విశ్వంలో అణువులన్నీ శక్తితో ఉంటాయి. విశ్వానికి ఒక శక్తి ఉంటుంది, దాన్ని మనం కాస్మిక్ ఎనర్జీ అంటాము, యూనివర్సల్ ఎనర్జీ అంటాము, విశ్వమయ ప్రాణశక్తి అంటాం. మరి ఆ శక్తి చెట్టుని బతికిస్తుంది, పుట్టని బతికిస్తుంది, ప్రకృతిని బతికిస్తుంది, సూర్యుడిని బతికిస్తుంది, చంద్రుడికి జీవితాన్ని ఇచ్చే ఆ శక్తి మరి మానవుడికి కూడా కావాలి కదా. ఆ మానవుడికి కూడా శక్తి కావాలి అని చెప్పి ఆ మానవుడికి ఆ శక్తి అందించడానికి ఆ శక్తి ఎక్కడ ఉందో అన్వేషించినటువంటి భౌతిక శాస్త్రవేత్త మన పత్రిజీ గారు. అందుకే ఆ శక్తిని మనకు అందించడానికి ఇక పిరమిడ్లను కట్టించారు మనతో. పిరమిడ్ యొక్క శాస్త్రాన్ని వెలుగు తీసి, ఈ పిరమిడ్లో కూర్చుంటే కాస్మిక్ ఎనర్జీ 3 రెట్లు ధ్యానంలో కూర్చుంటే అధికంగా వస్తుంది. పిరమిడ్ యొక్క షేప్ వల్ల కాస్మిక్ ఎనర్జీ సూటిగా వచ్చి మీ బ్రహ్మరంధ్రము నుంచి మీ శరీరంలోనికి ప్రవహించి మీ శరీరంలో ఉన్నటువంటి 64 లక్షల నాడులని ప్రక్షాళన కావిస్తుంది. మీ అణువణువుని శక్తివంతం చేస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. శరీరంలో ఎక్కడైనా అనారోగ్యం అనేది ఒక్కవేళ ఉండుంటే సమూలంగా ప్రక్షాళన గావిస్తుంది. అలాంటి క్వాంటమ్ సైంటిస్ట్ మన పత్రిజీ గారండి. ఆయన్ని మించిన సైంటిస్ట్ ఇంకెవరుంటారు? శక్తి గురించి, శక్తిని సులభంగా అందించినటువంటి వారు. మనకి చెప్పిన వాళ్ళు గొప్ప కాదు, దానిని మనకి సులభంగా అందించిన వారు, మనము చేసుకోగలిగేలా తయారు చేసిన వాళ్ళు గొప్ప కదా. అందుకే అంతటి మహానుభావుడు మనతోటే ఉన్నారు, మనతోటేగా తిరిగారు. నువ్వు ఏ మతం వాడివైనా, నువ్వు ఏ కులం వాడివైనా, నువ్వు ఏ జెండర్ వాడివైనా, నువ్వు పేదవాడివా, ధనవంతుడివా, నువ్వు బీదవాడివా, బిచ్చగాడివా, నువ్వు ఒక ముస్లింవా, క్రిస్టియన్వా, హిందువా, ఏ మతాన్ని చూడలేదు, ఏ కులాన్ని చూడలేదు, లింగ భేదాన్ని కూడా చూడలేదు. ఈరోజు ఆడవారు ధైర్యంగా బయటికి వచ్చి శాకాహార ర్యాలీలు చేస్తున్నారు అంటే ఒక స్వేచ్ఛతో వాళ్ళు ఒక అస్తిత్వంలో ఉన్నారు అంటే మన పత్రిజీ గారు కారణం అండి. గట్టిగా మనం చప్పట్లు కొట్టుకోవాలి. మన స్త్రీమూర్తులందరికీ తన ఒక అస్తిత్వాన్ని ఇచ్చాడు కదా. అసలు స్త్రీలు ధ్యానం చేయడం అనేది పాతకాలంలో ఉండే, సనాతన కాలంలో మధ్యలో స్త్రీల మీద కొన్ని ఆంక్షలు విధించబడ్డాయి. స్త్రీ అంటే వంటగదిలోనే ఉండాలి, స్త్రీ అంటే వండి పెట్టాలి, అంతే, ఇల్లు దాటి రాకూడదు. కానీ ఈరోజు శాకాహార ర్యాలీలు చేస్తే ముందు వరుసలో మన స్త్రీమూర్తులే ఉంటున్నారండి. అలాంటి ప్రభంజనాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. ఎలా? తను చేసింది ఏమీ లేదండి, కానీ తను చేసింది అన్నీ అదే. ఒక శూన్యం ఉంటుంది చూసారు, దాంట్లో అన్నీ ఉంటాయి, కానీ చూడ్డానికి ఏమీ కనిపించదు. పత్రిజీ గారు అలాంటి మహాశూన్యం లాంటి వారు. ధ్యానాన్ని నేర్పించాడు, శక్తిని అందించాడు. ఒక్క మాట చెప్పాడు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నీ జీవిత వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నీ నుదుటి రాత నువ్వే రాసుకోవాలి. ఇక్కడ నిన్ను శాసించేవాడు ఎవడూ లేడు, నిన్ను బెదిరించేవాడు ఎవడూ లేడు, నీకు నేర్పించే వాళ్ళు ఉంటారు, కానీ నువ్వే నడవాలి, నువ్వే నేర్చుకోవాలి అని చెప్పి మనలో ఉన్నటువంటి మన శక్తిని మనకు పరిచయం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక సిద్ధ యోగీశ్వరుడు అండి. సిద్ధయోగులు చూడడానికి ప్రపంచానికి రివర్స్గా ఉన్నట్లు కనబడతారు. వారు అందరిలాగా ఉండరు. ఎందుకు అంటే మన వ్యక్తిత్వం మీద దెబ్బ పడాలి అంటే అలాగే ఉండాలి. చెంప దెబ్బ కొట్టి మరీ మన వ్యక్తిత్వాన్ని మార్చాడు. మనం తప్పు చేస్తే తిట్టాడు, కొట్టాడు. ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక అన్నలాగా మనల్ని చూసుకుంటూ వచ్చారు. అలాంటి అద్భుతమైన, మరొక్కసారి మనం ఎన్నిసార్లు మనం చప్పట్లు కొట్టుకున్నా కూడా గురువు గారి గురించి మనం తను తీరకుండా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎలా ఉన్నా కూడా ఆయన మనల్ని భరించాడు. ఎలా ఉన్నా కూడా ఆయనకు తెలుసు
మన యొక్క అసలైన వ్యక్తిత్వం ఏంటో తెలుసు. ఆయన ముందుకు మనం ఏ ముసుగులు వేసుకుని వస్తామో తెలుసు. ఆయనకి తెలుసు మన లోపల ఏముందో. అయినా కూడా అన్నింటినీ యాక్సెప్ట్ చేశాడు. పత్రి సార్ చేసింది ఏంటంటే ఒక యునిక్ థింగ్ ఏం చేశాడు తెలుసా అండి? మనల్ని మనగానే చూశాడు. ఆయన మనల్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ ఆయన చేశాడు. మనలో జ్ఞానాన్ని నింపి ఆ జ్ఞానం ద్వారా మనల్ని మనం మార్చుకునేటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు. ఆయన బలవంతంగా మనల్ని ఎప్పుడూ మార్చాలని చూడలేదు. మనిషి స్వేచ్ఛతో ఉండాలి, మనిషి స్వేచ్ఛాజీవి. జ్ఞానం నేర్చుకో, కొన్ని అనుభవాలు నువ్వు నేర్చుకో, ఆ అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకో, నువ్వు మార్పు నీ లోపల నుంచి రావాలి అని చెప్పి ఏనాడు బలవంతం చేయనటువంటి ఒక స్వేచ్ఛా ప్రేమికుడు మన పత్రిజీ గారండి. నిజంగానే స్వేచ్ఛా ప్రేమికుడు. నాకు ఇంకా వ్యక్తిగతంగా చాలా చాలా ఇష్టం విషయం ఏంటంటే, ఇప్పుడు మేము పిలిచారు రామ్తా అల్లా బక్షు అని. రామ్తా అనేది నా సిగ్నేచర్ మార్కుగా అయిపోయింది. అలాంటి రామ్తాని నాకు పరిచయం చేశారు పత్రిజీ గారు. ఒక మహాగురువు ఇంకొక మహాగురువుని నాకు పరిచయం చేశారు. నా జీవితం యొక్క దశనే మార్చివేశారు సంపూర్తిగా. ఆయనకి తెలుసండి ఎవరిని పరిచయం చేస్తే ఎలాంటి కనెక్ట్ అనేది వస్తుంది అనేది ఆయనకి బాగా తెలుసు. ఎవరిని పరిచయం చేయాలి మహాగురువుని అని. అందుకే బెంగుళూరు పిరమిడ్లో ఉన్నప్పుడు రామ్తాని అధ్యయనం చేయమన్నారు. రామ్తా జ్ఞానాన్ని చెప్పాలి నాయనా నువ్వు అన్నారు. 10 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత అదే రామ్తా జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాను అంటే మళ్ళీ సారే అవకాశం ఇచ్చారు. రామ్తా అధ్యయనం చేసిన తర్వాత మొట్టమొదటి క్లాసు పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రంలో, పత్రిజీ గారు మహిళా ధ్యాన మహాచక్రంలో మొదటి అవకాశం మళ్ళీ సారే ఇచ్చారు. ప్రత్యేకంగా పిలిచి చెప్పాలి నువ్వు ఇక్కడ అని చెప్పి. చూడండి, అలాగే ఆయన ఎంత ప్రోత్సహిస్తారంటేనండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను అమరత్వం అనే బుక్ రాశాను బుక్. అసలు ఆ బుక్ యొక్క టాపిక్కే మనిషికి మరణం లేదు అని. నేను మనిషికి మరణం లేదు అని చెప్పి రాస్తున్నాను ఆ బుక్. జనరల్గా అయితే ఏమంటారు, ఏంటి ఈ టాపిక్ ఇలా ఉంటుందా అంటారు. సారు ఆ టాపిక్ చూడగానే సూపర్ నువ్వు రాసే అన్నారు. సూపర్ నువ్వు రాసే, రాయాల్సిందే అది, నువ్వు రాయాల్సిందే దీన్ని అన్నారు అని సార్ కరెక్షన్గా చేస్తున్నప్పుడు సార్ దగ్గరికి ఎవరైనా వస్తే ఆయన చెప్పేవారు, చూడు ఈ అబ్బాయి స్వామి అంటారు ఆయనను, చూడు ఈ స్వామి మనమేమో ఆత్మ శాశ్వతము శరీరం అశాశ్వతం అంటాము, ఈ స్వామి శరీరం కూడా అశాశ్వతం అంటున్నాడు, ఏంటో చూడు అని చెప్పి పుస్తకం ఇచ్చేవాడు అండి. అంటే అంత ప్రోత్సహించేవాడు. సాధారణంగా ఏ గురువైనా కూడా తను పైన ఉండాలి, మిగతా వాళ్ళు తన కిందనే ఉండాలి అని చెప్పి ఎప్పుడూ కూడా అందరూ తన పట్టులో ఉండాలి, తన గుప్పెట్లో ఉండాలి అని చాలామంది అనుకుంటుంటారు. సార్ అలా కాదు. అందరూ గురువులుగానే ఉండాలి, అందరూ ఎదగాలి, అందరూ జ్ఞాన సంపన్నులు కావాలి, అందరూ జ్ఞానాన్ని పంచాలి అని కోరుకున్నారు. ఒకరోజు జగన్నాథ గట్టులో ఇక పుస్తకం లాస్ట్కి వచ్చింది. సారు ప్రతి అచ్చుని ప్రతి పొల్లుని, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మాస్టర్స్, సారు మనం రాసిన పుస్తకంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఏమీ సరిచేయడు, జ్ఞానం జోలికి వెళ్ళడు సారు. నువ్వు రాసిన వాక్యం తప్పా కరెక్టా జ్ఞానపరంగా చూడడు, కేవలం అచ్చు తప్పులు మాత్రమే చూస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు రాసావు అంటేనే రాసే కెపాసిటీ నీలో ఉంది. ఒక పిఎస్ఎస్ఎం మాస్టర్ ఒక పుస్తకం రాశాడు అంటే ఆ జ్ఞానంలో తప్పు ఉండే ప్రసక్తే లేదు అని చెప్పాను తప్ప జ్ఞానం జోలికి వెళ్ళడు, ఓన్లీ అచ్చు తప్పులు చూస్తాడు సారు. ఆ రోజు రాత్రి 8:30 కావస్తుంది, సార్ అప్పటికే వచ్చేసారు. ఇక నా పుస్తకం ముందు పెట్టుకున్నారు, ఆ కరెక్షన్ చేయడం స్టార్ట్ చేశారంట. చేస్తూ అల్లా బక్షు ఎక్కడ అని చెప్పి అడిగారు. నేను ధ్యానం చేసుకోవడం కోసం పిరమిడ్లోకి వెళ్ళాను. అయితే వద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు, నేను చూసుకుంటాను ఈ వర్క్ అని చెప్పండి. నైట్ 2 గంటల వరకు ఆ పుస్తకాన్ని కరెక్షన్ చేసుకుంటూనే ఉన్నారంటండి. అంత మహోన్నతమైన గురువు మనకి ఎక్కడ దొరుకుతారు చెప్పండి. నేను ఒక సామాన్యమైన వాడిని, ఏదో పుస్తకం రాశాను అంటే ఏమంటే ఏదో పైపైన చూసా ఓకే ప్రింట్ చేసుకో అంటారు. అలా కాదు, ప్రతి పొల్లుని కామా ఎక్కడుండాలి, నేను ఒక అని రాస్తే ఒక కాదు నాయన ఒకనొక అని రాయాలి, ఉన్నారు అని చెప్పి రాస్తే కాదు మన సరళమైన భాష రాయాలి అని తీర్చిదిద్ది 2 గంటల వరకు మళ్ళీ నన్ను పిలవలేదు. మళ్ళీ 2ంటికి ఆయన నిద్రపోయారంట. నేను 4ంటికి వస్తే ఇప్పటిదాకా నీ బుక్ కరెక్షన్, అయ్యో నన్ను పిలవచ్చుగా అంటే సార్ వద్దన్నారు, ఆయన చూసుకుంటా అని చెప్పన్నారు. అంత మహోన్నతమైనటువంటి గురువు అండి. నిజంగా తాను ఏదైతే అనుకున్నాడో ఆ ఆత్మ అప్పుడు ఆ పంచమన చైతన్య తలంలోంచి భూతలం మీదికి వచ్చిన ఆత్మ ఏదైతే అనుకుందో
ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకునే వెళ్ళిందండి. ఎలా తెలుసా? ఆత్మ తన యొక్క లక్ష్యాన్ని మనందరికీ అందించి వెళ్ళింది. ఇప్పుడు అందరూ పత్రిజీలమే కదా, అందరం పత్రిజీలమే, మనందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పత్రిజీ. అందుకే సారు చివరికి ఎస్ తన లక్ష్యం నెరవేరింది అన్నటువంటి సంతృప్తిగా మల్టీ డైమెన్షనల్ అసెన్షన్ చేసి మళ్ళీ ఆ పంచమతలానికే వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ మనందరిలో ఇటు వెళ్ళారు. శరీరంతో ఉంటే అంతవరకే వర్క్ చేయొచ్చు, కానీ కాంతి రూపంలో ఉంటే ప్రతి ఒక్కరిలోకి వెళ్ళి వర్క్ చేయొచ్చు. అందుకే మనందరిలో పత్రిజీ గారు ఉండండి. ప్రతి పిఎస్ఎస్ఎం మాస్టర్లో అంతర్భాగంగా మన పత్రిజీ గారు ఉన్నారు. అలా తను వర్క్ చేస్తున్నారు కదా. ఆయన లక్ష్యం నెరవేర్చుకున్నారు. మరి ఆయనకి మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటి? ఆయన్ని పూజించమని ఆయన చెప్పలేదు కదా. ఆయన్ని పూజించకుండా ఆయన ఏమీ అనడు. ఆయన సింపుల్గా ఆయనకు మనం ఇచ్చే నివాళి ఏంటంటే మనం ధ్యానం చేయటము. సారన్నట్టుగా 18 ఆదర్శ సూత్రాలండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో 18 ఆదర్శ సూత్రాలు ఒక ప్రింటౌట్ తీసుకొని గోడకు అంటించి పెట్టుకోండి. ఆ 18 ఆదర్శ సూత్రాలలో మీరు ఎన్ని ముందు మీరు చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి, మీరు ఏవి పాటిస్తున్నారు ఏవి పాటించట్లేదు అని. ఏవైతే పాటించకుండా ఉన్నాయో వాటిని పాటించడానికి ఒక స్టెప్ ముందుకు వేయండి. ఈ రోజు నుంచే ప్రారంభించండి. 18 ఆదర్శ సూత్రాలు పాటించడమే పత్రిజీ గారికి మనం ఇచ్చేటువంటి సరి అయిన ఘనమైనటువంటి మన కృతజ్ఞత. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యోగి వేమన పిరమిడ్ ధ్యాన కేంద్రం వారికి, వేమగిరి పిరమిడ్ మాస్టర్స్ వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మై డియర్ ఫ్రెండ్స్, శుభాకాంక్షలు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాబక్ష గారు గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మరి సారు రామ్తా విజ్ఞానాన్ని చెప్తూ మన మూమెంట్లో ఒక చైతన్యాన్ని షిఫ్ట్ చేయడానికి ఎంతో వర్క్ చేస్తున్నారు సారు. మరి ఒకసారి సార్ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మరి మనందరూ కూడా పత్రి సార్ అంటే చాలా ఇష్టం, గౌరవం, అభిమానం, అవునా కాదా? మరి సారు ఎప్పుడు కూడా తను పూజించడము, తన కాళ్ళకు నమస్కారాలు పెట్టాలనుకుంటాం, అట్లాంటి ఎప్పుడన్నా ఎంకరేజ్ చేశారా? చేయలే. ఎవరన్నా కాళ్ళకు నమస్కారాలు చేస్తే ఆయన మన కాళ్ళకు నమస్కారం పెట్టాడు, ఓపికంటే కొట్టాడు, అవును కదా? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. సార్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలోనూ దైవం ఉన్నాడు. నీలో ఉన్న దైవాన్ని పట్టుకోండి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరిని ఉద్ధరించడానికి ఇక్కడ రాలేదు, గుర్తుంచుకోండి. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరికి ఏమీ చెయ్యలేరు. ఎవరికి ఏమీ చేయలేరు. ఇక్కడ మీకు మీరే చేసుకోవాలి. ఇక్కడ మీరు అవతల వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు చేస్తే ఆ భక్తితో మీ ఎనర్జీ లాస్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఎనర్జీ లాస్ అవుతారు మీరు. సార్ అందుకనే షేక్ హ్యాండ్ వరకు అలౌ చేశాడు. షేక్ హ్యాండ్ అంటే ఎనర్జీ షిఫ్టింగ్ జరుగుతుంది అక్కడ. ఒక మైత్రీ తత్వంలో, ఒక ఫ్రెండ్షిప్లో ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. కానీ మీరు ఎప్పుడైతే భక్తితో కాళ్ళకు నమస్కారాలు చేస్తున్నారో మీ ఎనర్జీ లాస్ అవుతుంది. ఆ రెండుకి చాలా తేడా ఉంది. మైత్రీ తత్వంతో ఉండాలి మనం. భక్తి లేదు ఇక్కడ. మైత్రీ తత్వం, స్నేహతత్వం, అందరూ ఒక్కటే, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ దైవస్వరూపులే. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటానికి ఇక్కడికి వచ్చారు, వేరే వాళ్ళని ఉద్ధరించడానికి ఎవరూ రాలేదు. అట్లా కనబడతా ఉంటుంది, కానీ అది కాదు. అర్థమవుతుందా? సారు చెప్పిన దాన్ని ఆచరిస్తే మనం ఎంతో ఎదుగుతాము. ఎంతో సూక్ష్మంగా ఎంతో మర్మం ఉంది అక్కడ. చెప్పే ప్రతి మాటలోనూ ఎంతో మర్మం ఉంది, గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొకసారి గట్టిగా మరి మన ఆంధ్రప్రదేశ్కి సేవాదళ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాలి గట్టిగా కృతజ్ఞతలతో.
వశిష్ఠ గౌతమ్ గురించి వెంకటేశ్వరరావు గారు 2 నిమిషాలు. అందరికీ ఆహ్వానం. సభకు నమస్కారం. ఓకే, ఇప్పుడు 11వ తారీఖు మన అందరి పండగ ఏంటి? పత్రికారు. ఇప్పుడు వీళ్ళందరూ పత్రికారు గురించి చెప్పారు కదా, మరి పత్రికారి కళ ఏంటి? పత్రికారి ధ్యేయం ఏంటి? అది సో ఆయన ధ్యేయాల్లో పిరమిడ్ ఒక ధ్యేయం. శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్. మరి ధ్యాన జగత్తు కావాలంటే వశిష్ఠ గౌతమ్ లాంటి పిరమిడ్లు అన్నీ రావాలి. అట్ల నిర్మాణంలో మనం అందరం భాగస్వామ్యం పంచుకోవాలి. అక్కడికి అందరూ వెళ్ళి ధ్యానం చేయాలి. 11వ తారీఖు మనకి 11వ తారీఖు 11 నిమిషాలకి 11 సెకన్లకి మనం అది ఓపెన్ చేసుకోబోతున్నాం. సో ప్రాణ ప్రతిష్ఠ. సో ఆ ప్రాణ ప్రతిష్టలో మనందరూ భాగస్వాములు కావాలి, మనందరూ రావాలి. ఒకటి అలాగే ఎన్నో చోట్ల నుంచి స్టేట్ వైడ్గా అక్కడికి అందరూ జనం వస్తారు కాబట్టి మనం వాళ్ళందరినీ చూసుకుని మనందరూ ఒక సేవాదళ సభ్యులుగా అయ్యి వచ్చిన వాళ్ళందరికీ మనం చూసుకోవాలి. మనం అందరికీ ఎక్కడి నుంచి అయితే దూరం నుంచి వచ్చారో వాళ్ళందరినీ ఆ పిరమిడ్లో తీసుకెళ్ళి కూర్చోబెడదాం. మనం అందరూ వచ్చిన వాళ్ళందరికీ సర్వీస్ చేద్దాం. సో అది సేవ చేద్దాం. మనందరూ సేవాదళ సభ్యులుగా ఉందాం. ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో, పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న సేవాదళ సభ్యులందరూ రేపు 10వ తారీఖు 10కే మీరు అక్కడికి వచ్చి ఎవరు ఏ వర్క్ చేయాలనుకున్నారో ఆ వర్క్ తీసుకుని సో 12వ తారీఖు మధ్యాహ్నం వరకు మనం అందరం వర్క్లో ఉండాలి. 10వ తారీఖు మధ్యాహ్నం నుంచి 12వ తారీఖు మధ్యాహ్నం వరకు 48 గంటలు మనకు పని ఉంది. సో మరి రేపు నుంచి మరి వచ్చిన వాళ్ళందరినీ అక్కడ చూసుకోవాలి కదా సార్. మరి రేపు నుంచి జనం అందరూ వస్తూ ఉంటారు. అందుకని అందరూ రేపు మధ్యాహ్నానికి వస్తే రేపు 10-11 వస్తే ఎవరు ఏ వర్క్లో ఉంటారో ఆ వర్క్ తీసుకుంటే మళ్ళీ 12వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉందాం. మనం 11వ తారీఖు నుంచి ఆ ధ్యానం జరుగుతూ ఉంటుంది. మనం అక్కడ ఖాళీ ఉంటే మనం వెళ్దాం, లేకపోతే దూరం నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనం అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరి చేత ధ్యానం చేద్దాం. ఇది మన పని, ఉభయ గోదావరి జిల్లా వాళ్ళ పని అది. అలాగే డిసెంబర్లో జరిగే దానికి మనందరం ఈ నవంబర్ నెలాఖరు లోపల ఎవరెవరైతే వస్తారో మీ జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్కి మీరు లిస్ట్ ఇస్తే ఈ నెలాఖరు లోపల మీరు అందరూ ఈ 20వ తారీఖు నుంచి మీ లిస్ట్ ఇస్తే మేము కడతాలకు ఎవరెవరు వస్తారో మాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి అక్కడ అందరూ వచ్చి ఎవరు ఏ వర్క్ చేస్తారో మీరందరూ మీ అందరికీ మీ జిల్లా ఉన్న ఆర్గనైజర్స్ అందరూ మీకు ఆ పేపర్లో ఇస్తారు. అందులో మీరు ఏ వర్క్ చేస్తారో ఇస్తే దానికి మీరు ఎవరెవరు చేయగలుగుతారో 11 రోజులు ఉంటారో వారం రోజులు ఉంటారో మీరు ఇష్టం. కాబట్టి ఆ వచ్చే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ వర్క్ ఇవ్వబడుతుంది. సో అది మనకి ఇప్పుడు మన ప్రస్తుతం మన పత్రికారి సేవ దైవం. మనం ధ్యానం చేయటమే ఎంత ముఖ్యమో అలాగే సేవ కూడా అంతే ముఖ్యం. సో మనం బుద్ధుళ్ళు అవ్వాలి అంటే ఎంతోమంది బుద్ధుళ్ళు అయ్యే వాళ్ళకి మనం అందరూ సేవ చేయాలి. అప్పుడే మనం బుద్ధుళ్ళు అవుతాం. ఇదే నా సంగతి. అదే పత్రికారు మన అందరికీ చెప్పారు, ఆయన సేవే పరమావధి, సేవే దైవం అని. సో మీరందరూ 11వ తారీఖు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే ధ్యానమా చక్రంలో కూడా మనం అందరం పాల్గొందాం. థ్యాంక్ యూ. ఇంకానా వినపట్టలేదా? ఓకేనా? ఓకే. 11వ తారీఖు అందరం మనం వశిష్ఠ గౌతమ్ దగ్గరికి అక్కడ 10వ తారీఖు నుంచే మనం అందరం వచ్చి 10వ తారీఖు మధ్యాహ్నం నుంచి 12వ తారీఖు మధ్యాహ్నం వరకు మనం అందరం సేవలో పాల్గొనాలి. ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ అక్కడ పిరమిడ్లో ఖాళీ ఉంటే మనం కూర్చుందాం, ఖాళీ లేకపోతే పొరుగు నుంచి వచ్చిన వాళ్ళందరి చేత అక్కడ ధ్యానం చేపిస్తాం, వాళ్ళందరినీ కూర్చోబెడదాం. అది మౌన ధ్యానం కాబట్టి మనం చేయాల్సిన పని. అలాగే డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే ధ్యాన మహాచక్రంలో కూడా మనందరూ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ మీ పేర్లు మీ లిస్ట్ అంతా ఇవ్వాలి. అది ఈ నెలాఖరు కల్లా మీరు లిస్ట్ ఇస్తే దాన్ని బట్టి మనం అందరం ఎవరెక్కడ ఏ వర్క్ చేస్తారో అది ఆ లిస్టులో మీరు ఆ పేపర్ ఇస్తారు కాబట్టి దాంట్లో మీరు ఫిల్ చేయండి, వాళ్ళకి ఆ వర్క్ ఇవ్వబడుతుంది. సో అది మరి వినపడలేదంటున్నారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను, మనం బుద్ధులు కావాలి. పత్రిక ధ్యేయం ఏంటి? మనందరం బుద్ధులుగా అవ్వాలి. మనం కొన్ని వేల మందికి బుద్ధులు అయ్యే వాళ్ళకి మనం సేవ చేస్తేనే మనం బుద్ధులు అవుతాం.
అది విషయం. అంతేగాని ఆ వ్యక్తిని చూసి వాడు అలాగా ఇలాగని కాదు. అక్కడ మనం ఏ సేవ చేయాలో ఆ సేవ చేయటమే. మనం ఆ మనుషుని యొక్క గుణగుణాలు చూడటంతో మనకు పని లేదు. అప్పుడే మనది సేవ అవుతుంది. మనం అది సో అలాంటి సేవ మనం చేయమని పత్రి గారు మనకి ఇచ్చారు. సేవే పరమావధిని. అన్నిటికన్నా ధ్యానం కన్నా ఆకన్నా మనం అందరూ ఎవరైతే ధ్యానంలో నిష్ఠాతులు అవుతారో వాళ్ళందరూ తర్వాత సేవలోకి వస్తారు. అది నిజమైన సేవ ధ్యానం చేసిన తర్వాతే వస్తుంది. అది మనకి ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఏ వ్యక్తి మీద మనం కోపతాపాలు ఉండవు. వాళ్ళు మంచివాడు చెడ్డవాడు కాదు, మనం సేవ చేయాలి. అక్కడ ఎందుకు వచ్చారు, మనం ఇక్కడ ఎందుకు ఉన్నామని. సో ఓకే, ఇదే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఓపెనింగ్ అండి. ఇది పత్రి సార్ కలల పంట అండి. మన వశిష్ఠ గౌతమికి 2 చేతులు పైకి పెట్టి గట్టిగా, ఇంకా గట్టిగా వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి, వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి, వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి. చలో పేరవరం, చలో పేరవరం, చలో పేరవరం. మీరందరూ వశిష్ఠ గౌతమి గురించి చెప్తున్నారు కాబట్టి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా స్టేజ్ మీద. 2007లో ఆ అమ్మాయి పేరు ప్రియాంక. ఇప్పుడు ఆ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఆ అమ్మాయి ఆ రోడ్డు మీద వెళ్తుంది. అప్పటికి ఇంకా పత్రిక ఆ ప్లేసు మనం చూడలేదు, అది సెలెక్ట్ చేయలేదు. నాకు బెంగళూరు లాంటి పిరమిడ్ కనపడుతుందని బస్సులో ఉండి చెప్పింది ఆ అమ్మాయి. ఇది 2007లో జరిగిన సంఘటన. అలాగే భూమి పూజ జరుగుతుంది. ఆ భూమి పూజ జరిగినప్పుడు పురుషోత్తపల్లి నుంచి జగ్గి అనే అమ్మాయి వచ్చింది. వాళ్ళ నాన్న ఆటో తోలుకుంటాడు. ఆటో తీసుకొచ్చి, నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంటే భూమి పూజ జరుగుతుందని వాళ్ళ నాన్న చెప్పాడు. మేమందరం చెప్తున్నాం. కాదు, నాకు పిరమిడ్ కనిపిస్తుందని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి వయసు అప్పుడు 7 సంవత్సరాలు. సో అది కానీ వాళ్ళందరూ చూసింది మనం ఇప్పుడు చూస్తున్నాం. అది విషయం. సో పత్రి గారు ఎప్పుడు ఆ గోదావరి దగ్గర రాగానే అటు పక్కకి వెళ్ళినా, ఇటు రాజమండ్రి నుంచి కొవ్వూరు వచ్చినా, కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళినా పత్రి గారు ఇదిగో నాకు పిరమిడ్ కనిపిస్తుందని వారు. మేమందరం చప్పట్లు కొట్టేవాళ్ళం అంతే. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి నిన్న బుక్ ఇస్తూ శాఖాహార బుక్ మనం ప్రతి ఇంటికి బొట్టు పెట్టడం జరిగిందండి. వేమగిరి మాస్టర్స్కి అందరికీ ఒక్కసారి గట్టిగా కృతజ్ఞత చెప్దాం. మరి పిలిచిన ప్రతి ఆత్మబంధువు ఇవాళ ఇక్కడికి వచ్చి చక్కగా ఈ ధ్యానం చేసి యజ్ఞప్రసాదం తీసుకున్నారు కాబట్టి మన గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా గట్టిగా కృతజ్ఞతలు చెప్దామండి. రామ్తా అల్లాబక్ష గారి సందేశంలో పత్రిజీ గారి యొక్క అనుభవాలు మనందరం విన్నామండి. సార్ చెప్పింది ఏంటంటే మీ శ్వాసే మీ గురువు, అన్నిటికీ మూలం మీ శ్వాసే అని నిక్కుచూటుగా చెప్పారండి. కాబట్టి ఏ గురువు చెప్పినా తన అనుభవపూర్వకమైన జ్ఞానమే చెప్తారు. కానీ మనం దాన్ని ఆచరించి ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని యొక్క సారాన్ని మనం తీసుకోగలమండి. అది చెప్పట్ల ద్వారాగా ఈరోజు మనం స్వీకరిస్తాం, కానీ అది ఇంప్లిమెంట్ చేసిన రోజునే మనకి పూర్తి ఫలితం ఇస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేస్తూ సారు ఏకైక లక్ష్యం ఏంటంటే అంటే ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలన్నదే ఆయన యొక్క కోరిక అండి. ఆయన యొక్క లక్ష్యం కూడా అదే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అయ్యే వరకు మనమందరం కూడా కలిసి కృషి చేద్దామండి. అలాగే తర్వాత శ్రీనివాస్ గాంధీ గారి యొక్క సందేశాన్ని మనమందరం కూడా విందామండి. సార్కి ఫస్ట్ మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈరోజు మన ఆత్మీయతను మన్నించి మనకి వచ్చిన గురువులందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. అమ్మ భోంచేసి ఎవరు వెళ్ళొద్దు. చక్కని డాన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి భోంచేసి అందరూ మళ్ళీ వేదిక వద్దకు రావాలి. సార్ మాట్లాడు. ముందుగా మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము కృతజ్ఞతలతో. గట్టిగా. చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మీరు భోజనం చేసినందుకు సంతోషం. భోజనం చేసి మాత్రం దయచేసి ఎవరూ వెళ్ళవద్దు. ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, గురువుల తాలూకా సందేశాలు ఉంటాయి. ఈ సందేశాలు వినడమే మనకు ముఖ్యమైన అవసరం. కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ముందుగా మన ప్రీతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. పత్రి సార్ అంటే ఒక నడిచే అద్భుతం, మనందరికీ తెలిసిన విషయమే. పత్రి సార్లో ఉండే ఒక చాలా అంటే అనంతమైన క్వాలిటీసు, అందులో ఒక క్వాలిటీ మనందరికి బాగా తెలుసు. ఏంట క్వాలిటీ అంటే, పత్రి సారు నా వారు అన్న ఫీలింగు అందరిలోనే ఉంటుంది. అది క్రియేట్ చేశారు సారు. పత్రి సార్ చూడగానే ఇది నా వారు, ప్రతి ఒక్కళ్ళలోని అది సృష్టించారు. అది పరమ గురువు తాలూకా గొప్పతనం అన్నమాట. అది క్రియేట్ చేయటం మామూలు విషయమా? మనకి ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరు గుర్తొచ్చేవారు? ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు? పత్రి సారే. ధ్యానంలో కూర్చుంటాము, సార్ నుంచి సందేశము తీసుకుంటాం అన్నమాట. ఇలాగా పత్రి సార్ అంటే నడయాడే అద్భుతం. మరి అట్లాంటి ఆయన మనకి గురువుగా దొరకటము, స్నేహితుడిగా దొరకటము, ప్రియతమ వ్యక్తిగా దొరకటము, మన సహచరులుగా మనము ఆయనతో పాటు కలిసి నడవటము నిజంగా ఎంత అదృష్టం, మామూలు విషయం కాదు. అట్లాంటి అద్భుతమైన వ్యక్తి పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్న వేమగిరి ప్రజలందరికీ, తర్వాత యోగి వేమన పిరమిడ్ మందిరానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలాగే వేదిక మీద కూర్చున్న అద్భుతమైన వ్యక్తులు, మామూలు వ్యక్తులు కాదు, అద్భుతమైన వ్యక్తులైన మన సేత్ బాలకృష్ణ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. అసలు హాస్టల్ సర్జరీ అన్న పదము ఎవరికి తెలియని సమయంలో హాస్టల్ సర్జరీస్ తీసుకొచ్చి ఎంత చక్కగా మనల్ని రోగాల నుంచి బయటికి తీసుకొచ్చేటట్టు చేశారు. అలాగే మరి అల్లాబక్షి గారు రామ్తా విజ్ఞానం అన్నమాట. ప్రతి ఒక్కరికి మరణ భయం ఉంటుంది. ఆ భయం నుంచి మిగతా భయాలన్నీ వస్తాయి. ఆ మరణ భయం వల్లనే మిగతా భయాలన్నీ వస్తాయి. భయాలన్నిటికీ మూల కారణము మరణ భయం అన్నమాట. అసలు నీకు మరణమే లేదు, ఈ శరీరంతోనే నువ్వు పైలోకాలకి వెళ్ళిపోవచ్చు అన్న రామ్తా విజ్ఞానాన్ని మనకు అందరికీ అందిస్తున్న అల్లాబక్షు గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. మరి సేవ లేకపోతే ఏ పని అవ్వదు. అట్లాంటి సేవని మనకి అందిస్తున్న వెంకటేశ్వర సార్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అది పత్రి సార్ పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ కూర్చోవడం ఒక అద్భుతమైన విషయం అన్నమాట. భగవద్గీతలో మనకందరికీ చాలా తెలిసిన శ్లోకాలు ఉన్నాయి. అందులో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతాదో, ఎప్పుడెప్పుడు అధర్మము పెరుగుతూ ఉంటుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అని ఆ పరమాత్మ మనకి హామీ ఇచ్చి, భూమి మీద అధర్మం పెరిగినప్పుడు ఆ పరమాత్మ పత్రిజీ ద్వారా వచ్చారు. పత్రిజీయే పరమాత్మ అన్నమాట. ఒక పరమ ఆత్మ, ఇందాక అల్లాబక్షు గారు చెప్పారన్నమాట, పరమ ఆత్మ ఆ విశ్వగురు మండలి తాలూకా అభ్యర్థన మేరకు భూమాతని రక్షించటానికి ఈ భూమి మీదకి వచ్చి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించారు అన్నమాట. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి? భూమిని శాకాహారమయం చేయటమే. డైరెక్ట్గా మీరు శాకాహారులుగా మారండి అంటే మారరు. వాళ్ళలో మార్పు రావాలి. ఆ మార్పు ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. అందుకని ధ్యానం చెప్పి, ధ్యానము చేయించి ఆ తర్వాత ఆ మార్పుని తీసుకొస్తుంది అన్నమాట. అలాగా పత్రి సారు
ధ్యాన ప్రచారం చేసి వాళ్ళల్లో మార్పును తీసుకొచ్చి అందరూ శాకాహారులుగా మారేటట్టు కృషి చేశారు. ఆ బాధ్యతను మనకి అప్పచెప్పారనమాట కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. సాధుజనులని సజ్జనులని రక్షించటానికి, దుర్జనులని శిక్షించటానికి ప్రతి యుగంలోని నేను పుడతాను, అవతరిస్తానని చెప్పారనమాట. అలాగా ఇప్పుడు భూమి మీద అధర్మం పెరిగి దుష్టులు పెరిగినప్పుడు వాళ్ళని శిక్షించడానికి, అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించటానికి ఒక మహా పరమ ఆత్మ భూమి మీదకి వచ్చింది. అదే పత్రిసార్ అనమాట. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు, నేను ఆయుధము పట్టను, ఎవరు కావాలి, నా సైన్యం కావాలా, నేను కావాలని అడుగుతాడు అనమాట. అడిగితే నువ్వే కావాలి అని అంటాడు అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వాపర యుగంలో ధర్మాన్ని కాపాడటానికి అవతరించాడు. మరి ధర్మాన్ని స్థాపించాలి, కాపాలి అంటే మరి ఆయుధం పట్టను అని అన్నాడు కదా. కానీ ఆయన ఏం చేశాడు? ఆయుధాలను ప్రయోగించడంలో నిష్ణాతుడైన అర్జునుడిని ఆయుధంగా చేసుకొని ధర్మాన్ని స్థాపించాడు అనమాట. మరి అప్పుడు ఆ విధంగా అర్జునుడి ద్వారా ధర్మాన్ని శ్రీకృష్ణ పరమాత్మ స్థాపించారనమాట. మరి ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వేల మంది పిరమిడ్ మాస్టర్స్ని, అర్జునులు లాంటి పిరమిడ్ మాస్టర్స్ని తీసుకొచ్చి ఇప్పుడు భూమి మీద ధర్మాన్ని స్థాపింపజేస్తున్నారు. మన పని మనము సక్రమంగా చేస్తున్నాము, మనకి ఆ విషయం అర్థమవుతుంది. ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాము. ధర్మంలో అన్నిటికన్నా ఏది అత్యుత్తమ ధర్మము? పరమ ధర్మం. పరమ అంటే పైన ఉండేది, అన్ని ధర్మాల్లో పైన ఉండేది, దానికి మించిన ధర్మం ఇంకోటి లేదు. అట్లాంటి పరమ ధర్మం ఏంటి? అహింస పరమో ధర్మ అని. ఆ అహింసని భూమి మీదకి తీసుకురావటానికి మనము ఎన్ని శాకాహారాలు చేస్తున్నాము, ఇంకా ఎన్ని శాకాహారాలు చేస్తాము కూడా. ఈ విధంగా శాకాహారాలు చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ పత్రిజీ సార్ ఆశయాన్ని మనం ఏం చేస్తున్నాము? ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మనకి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. పత్రి సార్ ఒకానొక సందర్భంలో చెప్పారు, గత 3 జన్మలుగా శాకాహారిగా ఉంటూ ధ్యానం చేసేవాళ్ళే నా దగ్గరికి రాగలరు, వేరే వాళ్ళు రాలేరు అని కూడా చెప్పారు. అట్లాంటి గొప్ప బాధ్యతని ఆయన ఎంచుకొని మనందరినీ ఆయన తీసుకొని వచ్చారు ఈ భూమి మీదకి. వచ్చి మన కర్తవ్యాన్ని మనకి గుర్తు చేశారు. అది మనము చేస్తూ ఉన్నామన్నమాట. ఇలాగా భగవద్గీతలో చాలా శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు తాలూకా జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరింపచేసిన ఒక గొప్ప గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అనమాట. ఆయన చెప్పి వదిలేదు, మనతో ఆచరింపజేశారు. చాలా అద్భుతమైన శ్లోకాలు, ఎంత చక్కగా మనతో ఆచరింపజేశారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః
ఎవరైతే కోరికలు లేకుండా పనులు ప్రారంభిస్తారో, ఎవరి యొక్క సమస్త కర్మలు జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమవుతాయో వారిని పండితులు అని అంటారనమాట. ఇక్కడ మన సమస్త కర్మల్ని జ్ఞానం అనే అగ్నిలో దగ్ధము చేసుకోండి నాయన అని మనకి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అంత బాగా తీసుకొచ్చారు పత్రి సార్. ఆ జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం చేసుకోండి అంటే భగవద్గీత శ్లోకాలలో ఉండే ఆ జ్ఞానాన్ని మనతో ఆచరింపజేశారు పత్రిజీ గారు అనమాట. అది మామూలు విషయం కాదు. ఇందాక సార్ చెప్పారు, అద్భుతమైన విషయం చెప్పారు బాలకృష్ణ సార్ అనమాట. కాళ్ళకి దండం పెట్టకూడదు, కాళ్ళకి దండము పెట్టకూడదు. పెడితే నీలో ఉండే పరమాత్మ నువ్వు అవమానించినట్టే. స్పష్టంగా భగవద్గీతలో అందరిలోనూ నేను ఉన్నానని చెప్తున్నారు అనమాట. అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మాయమౌయయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అనాదిత్వం నాకు ఆది లేదంటే నేను పుట్టలేదు, చనిపోను. నిర్గుణత్వం నాకు ఏ గుణము లేదు, నేనెవరు? పరమాత్మని, వ్యయం కాను. నేను ఎక్కడున్నాను? నా నివాస స్థలం ఎక్కడ? శరీరస్థోపి కౌంతేయ, అన్ని శరీరాలు నా నివాస స్థలాలే. ఒక కోడి శరీరం నా నివాస స్థలమే, మనిషి శరీరం నా నివాస స్థలమే, పంది శరీరం నా నివాస స్థలం అని స్పష్టంగా చెప్పారనమాట. అంటే అన్ని శరీరాలు, దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవో సనాతన. అన్ని శరీరాలు దేవాలయాలు, అందులో ఉండే జీవుడే దేవుడు, సనాతనమైన దేవుడు. అంటే నీ లోపల ఉన్న దేవుడు ఇంకొక దేవుడు కాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆ విషయాన్ని పత్రి సార్ మనందరికీ నేర్పించారు. ఒకళ్ళ కాళ్ళ మీద పరద్దు, బానిస మనస్తత్వము నీకు వద్దు 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 అని ఎంత స్పష్టంగా చెప్పారు కదా. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మన ఆత్మానం, నిన్ను ఉద్ధరించడానికి ఎవరు రారు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. చెప్పారా పత్రి సార్? నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నీకు నీవు బంధువు, నిన్ను నువ్వు దిగజార్చుకుంటే నీకు నువ్వు శత్రువు అని. ఎంత చక్కగా! నీ గతాన్ని నువ్వు పట్టించుకోవద్దు. నువ్వెన్నో పాపాలు చేసుంటావు, అయ్యో పాపాలు చేశాను కదా అని కుమిలిపోవద్దు నువ్వు అని చెప్తూ, అపి చేదసి పాపేభ్య సర్వేభ్యః పాపకృత్తమా సర్వం జ్ఞానప్లవేనైవ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమా సర్వం జ్ఞానప్లవేనవ్య వృజినం సంతరిష్యసి. ఈ భూమి మీద ఉండే చెడ్డవాళ్ళు చేసిన పాపాలన్నిటికన్నా నువ్వు చేసిన పాపాలు ఎక్కువైనా కానీ జ్ఞానం అనే పడవ ఎక్కి నువ్వు ఈజీగా దాన్ని దాటేయగలవని పత్రి సార్ భగవద్గీత శ్లోకం ద్వారా మనకు గుర్తు చేశారా లేదా? నీ గతంతో నీకు పని లేదు, నువ్వు ఎంత పాపాత్మలో నీ గతంతో నీకు పని లేదు. కూర్చో 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 ధ్యానం చెయ్యు అని చెప్పారనమాట. నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి బందీగా ఉండాల్సిన పని లేదు. నువ్వే ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆత్మవి. ఎవరి కాళ్ళ మీద నువ్వు పడాల్సిన పని లేదు అని ఎంత చక్కగా మనకి ధైర్యాన్ని ఇచ్చారు, గుర్తు చేశారు. అట్లాంటి మహా అద్భుతమైన వ్యక్తి మనకి గురువుగా, స్నేహితుడిగా, ప్రియతముడిగా రావడం నిజంగా ఎంత అదృష్టం కదా. మరి ఆ సారికి మనం చేయవలసింది ఏంటి?
చాలా వరకు శాకాహారాలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఇంకొకటి అద్భుతమైన విషయాన్ని మరి మనకి సేతు బాలకృష్ణ గారు గుర్తు చేశారు, మరి అల్లా బక్షు గారు సార్ కూడా గుర్తు చేశారు. ఏంటది? 18 ఆదర్శ సూత్రాలు. 18 ఆదర్శ సూత్రాలని మనము ఆచరణలోకి తెచ్చుకోవాలి. అదొక చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవాలి, లిస్ట్ పెట్టుకోవాలి. 18 ఆదర్శ సూత్రాలు. మనకి ఏదైనా సమస్య వచ్చిందా, వెంటనే దానికి సమాధానం ఎక్కడ ఉంటుంది? 18 ఆదర్శ సూత్రాల్లో దేనిని నేను పాటించట్లేదు, దేనిని నేను పాటించట్లేదు అది చెక్ చేసుకోవాలి. దీనిని నేను పాటించట్లేదు, దీనిని నేను ఈ రోజు నుంచి పాటిస్తే ఆ సమస్య నుంచి బయటకు వస్తాము. అందుకు మన జీవితాన్ని సుభిక్షంగా సుసంపన్నంగా చేసుకోవటానికి 18 ఆదర్శ సూత్రాలని పత్రి సార్ మనకి బహుమానంగా ఇచ్చారు. ఎంత గొప్ప గురువో చూడండి. అట్లాంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనము మనం చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే శాకాహార మూమెంట్ని ముందుకు తీసుకెళ్తాం. అద్భుతంగా తీసుకెళ్తున్నాము. ఈ సందర్భంగా కృతజ్ఞతలతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ భగవద్గీతలోని అద్భుతమైన శ్లోకాలతో మన నిజ జీవితంలో మనం ఏం చేయాలి అనేది తన ఆ కంఠ మాధుర్యంతో చెప్పారు. అలాగే పత్రిజీ గారిని మనం ప్రతిరోజు చూస్తున్నాము, పత్రిజీ గారిని మనం ప్రతిరోజు వింటున్నాము. ఎలా వింటున్నాము, ఎలా చూస్తున్నాం? పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ మల్టీ డైమెన్షనల్ ఛానల్. సో పిఎంసిని ఎంతమంది చూస్తున్నారండి? పిఎంసిని ఓకే, ఇంకా సంఖ్య ఇంకా పెరగాలి. ఓకే, సో పిఎంసిని చూద్దాము, పిఎంసిని చూపిద్దాము, పిఎంసి గురించి మాట్లాడదాము, పిఎంసికి సపోర్ట్ చేద్దాం మనందరం కూడా. ఎందుకంటే పత్రిజీ యొక్క ఆశయాలని, పత్రిజీ యొక్క జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకి తీసుకొని వెళ్ళి మనం ఎంతైతే జ్ఞానవంతులుగా మారి మన జీవితాన్ని ఉద్ధరించుకున్నామో రాబోయే తరాలు కూడా అలా వారి జీవితాల్ని ఉద్ధరించుకోవడానికి మనం పిఎంసికి సపోర్ట్ చేద్దాం మాస్టర్స్. సో పిఎంసి గురించి ఒక 2 విషయాలు బాలకృష్ణ గారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. పిఎంసి అంటే పత్రి గారే, పిఎంసి ఛానల్ మన ఛానలే. ఓకే, థ్యాంక్ యూ. మరి ముఖ్య అతిథులకి మనం చిరు సన్మానం చేసుకుందాం. వెంకటేశ్వరరావు గారు అందరికీ సన్మానించాలి. సన్మానం మ్యూజిక్ పెట్టమ్మా. అందరం గట్టిగా ఈరోజు మన వేమగిరి తరపున ఇంకా గట్టిగా కర్తారధ్వనులతో వాడిని చిరు సత్కారం చేసుకుందాం. బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారు వేదిక వద్దకు రావాలి. 2 నిమిషాలు సత్కరించాలి. షాల్ కప్పండి, షాల్ కప్పండి. మీరు తీసుకోండి. ఇలా వచ్చి గట్టిగా కృతజ్ఞతలతో వెంకటేశ్వరరావు గారిని కూర్చోబెట్టండి. వెంకటేశ్వరరావు గారు మీరు కూర్చో. మీరు తీసుకెళ్ళి కప్పండి చాలా. కప్పండి వెంకటేశ్వరరావు గారికి పెట్టండి. మరొకసారి అందరం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా నుంచో. వేమగిరి మాస్టర్స్కి అందరికీ మరొకసారి గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. థ్యాంక్ యూ సార్. మరి
డాన్స్ పిల్లలు మనకి పెద్దాపురం మాస్టర్స్ రాజానగర్ నుంచి చిన్నారులు వచ్చారు. కేక్ కటింగ్ కూడా ఉంది. అలాగే బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారిని మొక్కల గురించి 2 విషయాలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాము. 11వ తారీఖున జరిగే కోటి మొక్కల వన సంరక్షణ గురించి 2 ముక్కలు చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. మనం బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ అనేసి 2 సంవత్సరాల క్రితం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రకృతికి సంబంధించింది. ప్రతి చోట మొక్కలు నాటాలి అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రతి చోట చూస్తున్నాం ఎంత విపరీతమైన ఎండలున్నాయి. ఇప్పుడు చూడండి, వర్షాకాలం కూడా ఎంత వేడిగా ఉంది, ఎంత ఎండలు ఉంది అన్నది మనం చూస్తున్నాము. దీంట్లో భాగంగా మనం కొన్ని మొక్కలన్నా నాటాలి, కొంతన్నా ఈ ప్రకృతిని మనం ద్వారా మేలు జరగాలి ప్రకృతికి అన్న ఉద్దేశంతో మనం కోటి మొక్కల వన సంరక్షణ మహోత్సవం అన్నది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలో ఎక్కడ పిరమిడ్ మాస్టర్లు ఉన్నా వాళ్ళందరూ కూడా కనీసం 2 మొక్కలు తెచ్చుకొని నాటాలి, వాటిని సంరక్షించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతవరకు కూడా ఈ కార్యక్రమం చాలా ప్రదేశాల్లో అద్భుతంగా జరుగుతుంది. దీన్ని ఇప్పుడే కాకుండా దీన్ని ఇలాగే కంటిన్యూగా చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ దీంట్లో భాగస్వాములు కావాలి. అందరూ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వాళ్లకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ 2 మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మొక్కలందరం నాటడం ఒక ఎత్తైతే వాటిని సంరక్షణ లేకుండా ఈరోజు నాటుతాము, రేపు అవి లేకుండా పోతున్నాయి. అలా కాకుండా మనము నాటిన ప్రతి ఒక్క మొక్క ఒక చెట్టుగా తయారు కావాలి. అది ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం ఆ నాటిన మొక్కలకు కూడా విలువ ఉంటుంది. అందుకోసమనే మనం ఈ పత్రిజీ గారి పుట్టినరోజు సందర్భంగా కోటి మొక్కల వన సంరక్షణని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలామంది బీసీఎన్ ఛానల్ ఇప్పుడు ఆగింది కదా, ఒక 2 డేస్ నుంచి వస్తుంది, చూసుకోండి. బీసీఎన్ ఛానల్ ఒక 2 డేస్ నుంచి వస్తుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మొక్కలు అనేవి ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని రూపొందించిన నవీన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకి మనం ఆత్మీయతను వర్ణించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు. సార్ మాటల్లో చెప్పేవారండి, ధ్యానంతో పాటు కళలు కూడా ఉండాలి, కళలకి పెద్ద పీట వేశారండి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలి అని చెప్పడం జరిగిందండి. వాళ్ళు పెద్దపురం నుంచి వచ్చారండి. పెద్దపురం గౌతమి వాళ్ళ అమ్మాయి, అలాగే పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయి కూడా ధ్యానంతో పాటు సార్ చెప్పిన కళలను చేస్తూ ఇంటి స్థాయికి ఎదిగారండి. వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాము. వాళ్ళని సాదరంగా వేదిక మీదకి పిలుద్దామండి. పెద్దపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ పలవేల్ శ్రీని గారి అమ్మాయి మమతా గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారి యొక్క నృత్య కార్యక్రమంతో ప్రతి ఒక్కరు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయండి, అందరూ కూడా చూడండి. చాలా అద్భుతంగా వీళ్ళు నృత్యాలు నేర్చుకుని ఇంతటి పర్ఫార్మెన్స్కి ఎదిగారు అంటే వాళ్ళలో ఉన్న కళను మనం ఫస్ట్ రెస్పెక్ట్ చేయాలండి. అందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందరూ వేదిక వద్దకు రావండి.